అందరూ తమ మేధోశక్తిని అంటే ఇంటెలెక్ట్ను పెంచుకోవాలని అనుకుంటారు. అసలు దీనికేమైనా మార్గముందా? మన ప్రాచీన ఆధ్యాత్మిక జ్ఞానంలో దీనికి ఒక అద్భుతమైన సమాధానముంది. ఆ రహస్యమేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. మన మేధాశక్తిని ఎలా పెంచుకోవాలి? ఇది మనందరి మదిలో మెదిలే ప్రశ్నే కదా. మరి దీనికి సమాధానమెక్కడో లేదు. మన శరీరంలోని సూక్ష్మశక్తి వ్యవస్థలోనే దాగి ఉందని ఈ ఆధారం చెబుతోంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఈ పద్ధతిని అర్థం చేసుకోవాలంటే ముందుగా మన శరీరంలో ఉండే నాడులు అంటే అంతర్గత శక్తి మార్గాల గురించి తెలుసుకోవాలి. వాటితోనే మొదలుపెడదాం. ఈ నాడులు అంటే ఏంటంటే మన ప్రాణశక్తి ప్రవహించేందుకు ఉండే సూక్ష్మమైన రహదారులన్మాట. మన శరీరం లోపల అంతా సక్రమంగా జరగాలంటే ఇవి చాలా కీలకం. సరే, ఇక్కడ మన శరీరంలో 3 ప్రధానమైన శక్తి మార్గాలున్నాయన్నమాట. అవే ఎడ, పింగళ. ఇవి రెండు భ్రూమధ్యం అంటే మన కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం వరకు వెళ్తాయి. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే సుషుమ్న. ఇది మధ్యమార్గం. ఇది నేరుగా తలపై భాగం సహస్రారం వరకు వెళ్తుంది. ఇప్పుడు మనకు ఈ శక్తి మార్గాల గురించి తెలిసింది కదా. అయితే ధ్యానం కోసం ఈ మార్గాల్లో ఏ పాయింట్స్ మీద దృష్టి పెట్టాలి? వాటిని చూద్దాం. ఆధ్యాత్మిక సాధనలలో ముఖ్యంగా 3 స్థానాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు. ఈ ప్రయాణం మన వెన్నెముక కింద భాగంలో ఉండే మూలాధారం నుంచి మొదలవుతుంది. అక్కడ్నుంచి హృదయం, చివరగా భ్రూమధ్యం అంటే కనుబొమ్మల మధ్యకు చేరుకుంటుంది. మనం ఇలా కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ ప్రతి కేంద్రం మరింత పవర్ఫుల్ అవుతుంది. ఈ ప్రతి కేంద్రంలోనూ ఆ దివ్యశక్తి ఒక ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తుందని అంటారు. ఆ రూపాన్నే లింగం అని పిలుస్తారు. అంటే మూలాధారంలో ఉండే శక్తిని స్వయంభూలింగం, హృదయంలో ఉండేదాన్ని బాణలింగం, ఇక మనకు అత్యంత ముఖ్యమైన భ్రూమధ్యంలో ఉండే శక్తిని జ్యోతిర్లింగం అంటే కాంతి రూపంలో ఉన్న లింగం అని అంటారన్నమాట. సరే, ఇప్పుడు ఈ ప్రయాణంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాం. మరి ఈ జ్యోతిర్లింగానికి మన మేధస్సు పెరగడానికి సంబంధమేంటో చూద్దామా? మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి ఈ ఆధారం ఏం చెప్తోందంటే మన దృష్టిని కనుబొమ్మల మధ్య ఉండే ఆ భ్రూమధ్యంపై పెట్టాలి అని. అన్నింటికంటే కీలకమైన పాయింట్ ఇదే. ఇక్కడే ఉంది అసలు విషయం. కేవలం ఈ ఒక్క పాయింట్ పైన, ఈ భ్రూమధ్యం పైన దృష్టి పెడితే చాలు, మేధాశక్తి అద్భుతంగా పెరుగుతుందట. ఇదే అసలు రహస్యం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ ప్రాచీన పద్ధతికి మోడర్న్ సైన్స్కి ఒక కనెక్షన్ ఉంది. మనం ఎక్కడైతే దృష్టి పెడుతున్నామో దానికి సరిగ్గా వెనకాలే మన మెదడులో ఆలోచనాశక్తికి సంబంధించిన ముఖ్యమైన భాగం ఉంటుంది. ఇది ఎవరో ఈ మధ్య చెప్పిన టెక్నిక్ కాదు. ఈ అభ్యాసానికి మన పవిత్ర గ్రంథాలలో చాలా లోతైన మూలాలున్నాయి. ఈ పద్ధతికి ఎంత ప్రామాణికత ఉందంటే సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఈ భ్రూమధ్యంపై ధ్యానం చేయమని చెప్పాడు. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే మన శరీరంలోని శక్తి మార్గాలను అర్థం చేసుకుని వాటిలో అత్యున్నతమైన భ్రూమధ్యంపై దృష్టి పెట్టడం ద్వారా మేధోశక్తిని పెంచుకోవచ్చు. దీనికి ప్రాచీన గ్రంథమైన భగవద్గీత కూడా మద్దతిస్తుంది. మొత్తానికి ఈ సమాచారం మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతోంది. మన దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తున్నాం? ఈ ఏకాగ్రత శక్తి ఎంత అద్భుతమైనది కదా. ఒక్కసారి ఆలోచించండి.